ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంన అందరికీ పునరుద్ధాన ఆదివారపు శుభోదయం. మే నెలంతా తన రెక్కల చాటున మరుగుపరిచి ఎండ తీవ్రత వేడిని ఉక్కిరి బిక్కిరికి అకాల వర్షాకాలంలోనూ కాపాడి సంరక్షించి చివరి ఆదివారం దాటింప చేయుచున్న పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువునకు వందన మరణాతులు తెలుపుతూ మే 31వ తేదీ 2026 చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క నివాసములను ఎంతో రమ్యములు, అందుకే ఆయన ఆవరణంలో చూడవలెనని, ప్రవేశింపవలెనని, స్తుతించవలెనని, ఆరాధించవలెనని ఆశ కలిగి ఉండాలి. కావున ఆయన పరిశుద్ధ దేవాలయంలో అడుగుపెట్టి ఆయనకు సమర్పించుకుంటే మన భారం దింపివేసి శాంతి, నెమ్మది, సమాధానం కలుగచేసి దీవెనలతో నింపి మనల్ని గృహములకు పంపుతారు. ఇక నుండి ఆయన శ్రద్ధ కలిగి ఆయన పరిశుద్ధ దేవాలయంలో నివసించాలని ఆసక్తి కలిగి ఉంటే మనకన్నా ధన్యులు ఎవరు? నిరంతర ఆరాధనీయుడైన యేసుక్రీస్తు మనకు అందించి సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడయుండి ఏ ఆపద మనకు రానివ్వక గొప్ప సాక్షులుగా నిలిపి దూతలతో కాపులా ఉంచి అద్భుతమైన రీతిగా మన జీవితంలో, కుటుంబములలో తరతరముల వరకు తన దీవెనలు కుమ్మరింపుతో వర్షింపచేసి ఉన్నతమైన స్థలములో నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరం ఆరాధనుడైన మా యేసు ప్రభువా, నీ మందిరము మా మధ్యన ఉంచిదనన్న తండ్రి, నీకు కోట్లాని కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. మమ్మల్ని కాపాడుచున్న మా యేసు ప్రభువా, నిరంతరమును నీ రెక్కల చాటున మరుగుపరిచి సైతాను బంధకాలు, అపవాది తంత్రాలలో చిక్కబడకుండా కాపాడుచున్న రక్షక స్తోత్రములు. నీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 2026 సంవత్సరము ప్రారంభము మొదలు 5 నెలలు నీవు సురక్షితంగా కాపాడిన నీ కృపా వాత్సల్యతకై ప్రణతులు చెల్లించుచున్నాము. ఈ 5వ నెలలో మాకు మంచి ఈవులను అనుగ్రహించి కీడులను దాటింపచేసి నీ సన్నిధిలో నివసింపగల గొప్ప స్థితిని దయచేసినావు. ఎండ తీవ్రత, వడగాల్పులు, యుద్ధ భయము, శత్రు భయం నుండి, లేమిలు, అనారోగ్యములు, అస్వస్థతలతో ఇంకా ఎన్నెన్నో ఆపదలు, అడ్డంకుల నుండి దాటింపచేసి రేపటి నుంచి 6వ నెలలో అడుగు పెట్టించిన నీ దయకే ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? ఈ పరిచర్య ద్వారా మమ్మను సంపూర్ణముగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ గొప్ప వాగ్దానములు అనుగ్రహించిన నీ ప్రేమకు కృతజ్ఞత వందనములు తెలుపుతూ కావలసిన మంచి గోధుమల వంటి వాగ్దానములతో నింపి పోషిస్తున్న రక్షక, నీకు కోట్లాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించి మాకు కావలసిన వాటిని నూరంతలుగా అనుగ్రహించుము. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న సర్వశక్తుడైన క్రీస్తునాథ, అన్ని కాలములలో నీ రెక్కల చాటున నీ సన్నిధిలో సాక్షిగా నిలుపమని నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరారాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోనూ, విచారణలోనూ, ఆపదలలో, అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. మా పిల్లలను, వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము. ఏది మరిచితమో, ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింప చేయుము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా.